కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఆయన కాపు ఉద్యమ నేతగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మీకు పద్మనాభం గారు ఎంతకాలం నుంచి తెలుసు? ఆయనతో ఉన్నటువంటి అనుబంధం? చాలా కాలం నుంచి తెలుసండి. ఆయన నాకు గాడ్ ఫాదర్ అటువంటి తండ్రితో సమానం. చిన్నప్పటి నుంచి మీకు? అవునండి, అవును. ఆయన మాకు అన్ని విధాలుగా ఆదుకున్నారండి. ఆయన మీకు ఎలాంటి అనుబంధం ఉంది ముద్రగడ గారితో? ఎంతకాలం నుంచి? ముద్రగడ పద్మనాభం గారు ఎవరికి కదండి, మొత్తం జిల్లాకి ఆయన గాడ్ ఫాదర్. సో జిల్లా మొత్తంలో ఆయన ఒక ప్రొడక్షన్ లాంటివాడు. ఆయన ఈరోజు లేకపోవడం మా అందరికి కూడా ఒక జీర్ణించుకోలేని ఒక బాధాకరమైన విషయం. ఆయన ఆ విషయం కూడా మేము ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం. ఆయన లేరు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి ఏడిపోవడం తక్కువ అండి, అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మా మధ్య కూడా ఇప్పుడు కూడా ఉన్నారనే ఉద్దేశంతోనే మేము మెలుగుతున్నాం. నిజంగా ఐ మిస్ యూ సార్. మీకు ఎంతకాలం నుంచి పరిచయం అండి? మా తాతలు మా ముత్తాతల కాడి నుంచి మాకు ముద్రగడ అభిమానులు అండి. మేము ఆ ముద్రగడ ఫ్యామిలీని నమ్ముకున్నాం అండి. మా తాతల కాడి నుంచి మా ముత్తాతల కాడి నుంచి ఆయన పేరు చెప్పుకునే మేము బతుకుతుంటా ఉంటాం. అదండి. ఒక్కసారి కూడా అలాంటి వ్యక్తి లేడండి మాకు. ఇంకా మేము చూడలేమండి అటువంటి వ్యక్తిని. ముద్రగడ లాంటి వ్యక్తిని మేము చూడలేమండి. మా తాతల కాడి నుంచి మా ముత్తాతల కాడి నుంచి ఆయన ఫ్యామిలీని నమ్ముకుని బతుకుతున్నామండి మేము. ముఖ్యంగా 1978 నుంచి పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలతో పాటు ప్రజాసేవకు ఆయన అంకితమయ్యారు. ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం విడదీయరానిదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన మరణ వార్త విన్న తర్వాత ఆయన అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. సార్, ముద్రగడ గారితో మీకు ఎంతకాలం నుంచి పరిచయం? ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఎంతకాలం నుంచి పరిచయం? ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? మేము పుట్టినప్పటి నుంచి ఆయనతో ఉన్నామండి. పుట్టినప్పటి నుంచి ఆయనతో, మా తండ్రులు తాతలు కూడా ఆయనతో ఉన్నారు. అందరం ఆయనతో, ఆ కుటుంబాలన్నీ ఇంకా ఆయనతో ఉద్యమాలు చేసినప్పుడు కానీ ప్రజల కోసం పోరాడానే ఉన్నామండి. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోనూ కూడా ఉన్నాం. అంత అనుబంధం ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లేరన్న వార్త ఇబ్బందికరంగా ఉంటుంది కదా? తట్టుకోలేని పరిస్థితి అండి, చాలా బాధగా ఉంది. ఈ లోటు ఎలాగా పూడ్చాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మాటలు రావట్లేదండి, ఏం మాట్లాడలేడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. చెప్పలేమండి, మాటలు చెప్పలేము. ఆయన గురించి చెప్పడానికి రోజులు కాదండి, సంవత్సరాలు పడతాయి. సంవత్సరాలు చెప్పుకున్నా తరగదు. ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే చనిపోయాడు. మరి ఆయన పలకరింపు అంతా రాష్ట్రం అంతా చెప్తారు, రాష్ట్రాలు చెప్తారు, చాలామంది నాయకులు చెప్తారు. ఎవరికి ఇంటికి వచ్చిన మనిషికి అల్పాహారం కానీ భోజనం కానీ పెట్టకుండా ఎప్పుడు ఎవరిని పంపించలేదు. ఆయన ఇంటికి రావడానికి భయపడేవాళ్ళు లేడు, తినడానికి భయపడేవాళ్ళు తప్ప ఇంక వేరే దేనికి భయపడేవారు కాదు. అటువంటి ఆతిథ్యం ఆయన ఇచ్చాడు. మరి దేవుడు అన్యాయం చేశాడు. అదే పరిస్థితి. ప్రజా పోరాటాలు కూడా చేశారు, సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన? అంటే మనిషి ఉన్నప్పటికంటే మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు తెలుస్తుందండి, ప్రజలకు బాగా తెలుస్తుంది. ఇంకాను ఆయన చేసిన పనులు, ఇప్పుడున్న నాయకులు ఏం పని చేస్తున్నారు, ఆయన ఏం పని చేశాడు, ఇప్పుడు ఆయన లేని లోటు ఇంకా బాగా ఎక్కువగా తెలుస్తుందండి. ఇప్పుడు ప్రజలకే ఇంకా బాగా తెలుస్తుందండి. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు. ఆయన నిస్వార్థంగా సేవ చేశాడని ప్రజలకి. ఇలాంటి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఒక మంచి మిత్రుడిని లేదా ఓ మంచి నాయకుడిని, మంచి వ్యక్తిని కోల్పోయిన బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు, కనపడుతుంటారు. ఆయన ఇప్పుడు లేరు, వచ్చేసరికి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఏంటంటే ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదండి. ఆయనతో పాటు మేము కూడా పోవాలనిపిస్తుంది, ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా ఉండాలని అనిపించట్లేదు ఇక్కడ. ఆయన లేని బతుకు మనకు ఎందుకు అనిపిస్తుంది పరిస్థితి. ఆయన లేని మనకెందుకు, మేము కూడా ఆయనతో ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండేమో అనిపిస్తుంది అట్లా. అదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నారండి, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అభిమానులు. నిజాయితీ నాయకుడు కదండి, అన్ని చోట్ల ఉంటారు. ఇంకా అభిమానులు అయితే ఇంక వెలకట్టలేము. ఎంతమంది ఉన్నారో తెలీదు.
చాలామంది ఉన్నారు. ఇది మొత్తం మీద ముద్రగడను తలుచుకుని ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కిర్లంపూడి నివాసానికి అంతా తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఒక ఆత్మ బంధువుని కోల్పోయామనే ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు, తీవ్ర విషాదానికి లోనవుతున్నారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేనిదని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తామంతా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.